యష్మిత ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? తప్పకుండా బాగుంటారండి మీరు, ఎందుకంటే జీవన యోగాని మీరు అలవాటు చేసుకున్నారు కాబట్టి. మనము ఇవాళ ఆసనాలు ప్రాణాయామాలు చేసే ముందు మనం ఇవాళ ఒక మంచి విషయం తెలుసుకుందామండి. నేను మీ అందరికీ ఒక ఛాలెంజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎంతమందికి మీకు వేరే వాళ్ళ గురించి మాట్లాడడం, గాసిప్స్ అంటారు కదా, పక్కింటామె వచ్చేసింది, ఇచ్చేసింది, క్రిటిసిజం అనమాట, ఒకరిని కించపరచడం లాంటివి, ఒకరిని బాధ పెట్టి అందరినీ నవ్విస్తారండి. ఆ క్వాలిటీ కూడా ఉంది, అది నేను చాలామందిలో చూశాను. అందరినీ నవ్వించడం కోసం ఒక వ్యక్తిని ఇంకా కించపరిచేస్తారనమాట. అలాంటి అలవాటులు ఎంతమందికి ఉన్నాయండి? ఆ అలవాటులు ఏవైతే ఉన్నాయో ఒక 10 days నేను ఇవి చేయను అని మీరు సంకల్పం తీసుకోండి. మీరు సంకల్పం తీసుకున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తారు, ఈ వేరే వేరే విషయాల వల్ల మన మనశ్శాంతి పోతుందండి. మనము పక్కింటామె ఇచ్చేసిందని ఇంట్లో గొడవ పడతాం, మనశ్శాంతి పోతుంది. వేరే వాళ్ళ గురించి మాట్లాడి మన మైండ్ని మనమే పాడు చేసుకుంటామండి. కాబట్టి ఈ 10 days నేను ఈ సంకల్పం తీసుకుంటున్నాను, వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడాను, వేరే వాళ్ళని కించపరచను అని ఇదొక్కటి ఫాలో అవ్వండి. మీరు చూస్తారు మీ మైండ్ ఎంత కామ్గా ఉంటుందో. మీ రిలేషన్షిప్స్ కూడా బిల్డ్ అవుతాయండి. మీరు చూసుకుంటే అందరితో బాగుండటం స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఈ చిన్నదాన్ని మీరు ఫాలో అవ్వండి. సో ఇవాళ మనం ముందుగా ఒక శ్లోకంతో స్టార్ట్ చేద్దామండి. పతంజలి శ్లోకము. మనము 2 చేతుల్ని ఇలా జాయిన్ చేస్తూ హార్ట్ సెంటర్లో పెడుతూ ఐస్ క్లోజ్ చేయండి. ఓం యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోతం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరారతోస్మి. ఆబాహు పురుషాకారం శంఖచక్రాసిధారిణం సహస్రశిరసం శ్వేతం ప్రణమామి పతంజలిం. ఇవాళ మనము ప్రాణాయామతో స్టార్ట్ చేద్దామండి. ఉజ్జయి ప్రాణాయామ. ఉజ్జయి అంటే విక్టోరియస్ బ్రెత్ అంటారనమాట. చాలా మంచి ప్రాణాయామ. మనకి థైరాయిడ్ ఇక్కడ మనం వర్క్ చేస్తామండి. బ్రెత్ని మనం ఇక్కడ కంట్రోల్ చేస్తాం కాబట్టి థైరాయిడ్ గ్లాండ్స్కి చాలా మంచిదండి. కొంతమందికి మాత్రం థైరాయిడ్ రివర్స్ కూడా అయ్యిందండి ఈ ప్రాణాయామ ఎవ్రీడే చేయడం వల్ల. ప్రాణాయామ ఎలా చేయాలో చూద్దామండి. మనము దీన్ని గ్లాటస్ అంటారండి. మనము ఒకవేళ ఎవరికి వినిపించకుండా మనం మాట్లాడితే ఎలా మాట్లాడతాం అని ఇక్కడ మనము కాంట్రాక్ట్ చేస్తున్నాం అనమాట. గ్లాటస్ని కాంట్రాక్ట్ చేస్తూ మనము ఆ కాంట్రాక్ట్ చేసిన ఏరియా నుంచి మనము బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ స్లోగా చేయాలండి. ఇది చేసినప్పుడు సముద్రంలో అలల సౌండ్ ఎలా వస్తుందో అలా వస్తుందండి. కాబట్టి ఒక్కసారి నేను చేస్తాను చూడండి, తర్వాత మీరు ట్రై చేయండి. కొంతమందికి మాత్రం వదిలేటప్పుడు ఎక్సలేషన్, గాలిని వదిలేటప్పుడు సౌండ్ రావచ్చండి. ఇన్హలేషన్ అప్పుడు రాకపోవచ్చు, పర్లేదు, ట్రై చేయండి. ఒకసారి చూడండి ఎలా చేస్తున్నానో. చూశారు కదండి ఎలా చేయాలో. సౌండ్ చేయడానికి ట్రై చేయండి. కొంతమందికి మాత్రం పడుకుంటే గురకలు ఇస్తారు కదా, అలా కూడా సౌండ్ వస్తుందండి. ఏం పర్లేదు, మీరు ఎంత అయితే అంత ట్రై చేయండి. నాతో పాటు కొన్ని నిమిషాలు మీరు చేయండి.
స్లోగా పామ్స్ని కప్ షేప్లో పెడుతూ ఐస్ని ఓపెన్ చేయాలి. సో మనము తెలుసుకున్నాం కదండి ఉజ్జయి ప్రాణాయామ గురించి. మనము ఆసనాస్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ మనం మొదటిగా చేయబోయే ఆసన పేరు పరివృత పార్శ్వకోణాసన. అది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. మనం ముందుగా మనము సుఖాసనలో ఉన్నాం కాబట్టి లెగ్స్ని ఇలా ఫార్వర్డ్ చేయండి. ఒక లెగ్ని ఫోల్డ్ చేస్తూ ఇంకో లెగ్ని ఫోల్డ్ చేస్తూ వజ్రాసనాలోకి కూర్చోండి. వజ్రాసనంలోకి వచ్చేసిన తర్వాత టర్న్ చేయండి. నేను ట్విస్ట్ అవుతున్నాను చూడండి. వజ్రాసనం నుంచి టేబుల్ పోస్చర్కి వచ్చేసి మీ కుడి కాళ్ళని ముందుకు తేవండి. అశ్వసంచలనాసనాలోకి వస్తాము. మనము చూసారు కదండి. మనము అశ్వసంచలనాసనాలో ఇన్హేల్ చేస్తూ ఎక్స్హేల్ చేస్తూ మనము నమస్తే పెడతాము. ఇంకా పైకి చూస్తామన్నమాట. దీన్ని పరివృత పార్శ్వకోణాసన అంటారు. ఈ ఆసనాలో హోల్డ్ చేస్తూ మళ్ళీ ఇన్హేల్ చేస్తూ అశ్వసంచలనాసన. చూసారు కదండి ఎలా చేయాలో. ఈ ఆసన చాలా మంచి ఆసన. మనము ట్విస్ట్ చేస్తున్నాం కాబట్టి మీకు హిప్ ఇంజ్యూరీస్, గ్రాయిన్ ఇంజ్యూరీస్ ఉంటే అవాయిడ్ చేయండి. మోకాళ్ళ నొప్పులు ఉంటే అవాయిడ్ చేయండి. లేదా చాలా మంచి ఆసన అండి. మనము కలిసి చేద్దాము. నాతో పాటు మీరు కూడా కలిసి చేయండి. సో చూసారు కదండి పరివృత పార్శ్వకోణాసన. ఈ ఆసన కూడా మనం ఆసనాస్లో యాడ్ చేద్దాము. డైలీ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము నెక్స్ట్ ఆసన చూసేద్దాము. అధోముఖ శ్వానాసన మనం చేసాం కదండి. డౌన్వర్డ్ ఫేసింగ్ డాగ్ అంటారు. దాంట్లో మనం ఒక వేరియేషన్ చేస్తున్నాము చూడండి. ముందుగా మనం ఇలా ప్లాంక్ పొజిషన్కి వచ్చేసి ఎక్సేల్ చేస్తూ అధోముఖ శ్వానాసనకి వెళ్ళి ఇప్పుడు కాళ్ళని వాక్ చేస్తారనమాట. కాళ్ళతో మీరు వాక్ చేస్తారు. హ్యాండ్స్ మాత్రం అక్కడే ఉంటాయి. చేతులు ఉండి కాళ్ళతో నడవండి. మీ రైట్ సైడ్కి నడవండి. మళ్ళీ మెల్లగా సెంటర్కి వచ్చేసి ఇప్పుడు ఎడమ వైపున వాక్ చేయండి.
స్లోగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. చూసారు కదండి, అధోముఖ శ్వానాసనాలో మనము లెగ్స్తో వాక్ చేసాము. ఈ ఆసన చేయటం వల్ల మీకు హ్యాండ్ స్ట్రెంత్ చాలా పెరుగుతుందండి. అధోముఖ శ్వానాసన చేస్తేనే హ్యాండ్ స్ట్రెంత్ పెరుగుతుంది. ఇంకా మనం అందులో వాక్ చేస్తూ చాలాసేపు హోల్డ్ చేస్తున్నాం కాబట్టి చాలా మంచి ఆసన. మనము ఇలా ఒక 2 times వాక్ చేద్దాము. నాతో పాటు మీరు కూడా కలిసి చేయండి. స్లోగా వజ్రాసనాలో కూర్చోండి. చూసారు కదండి, చాలా స్ట్రెంగ్త్ కావాలండి ఈ ఆసన చేయాలంటే. మీకు కాళ్ళు చేతులు పెయిన్ కూడా అవ్వచ్చు, పర్లేదు, కానీ కొంచెం స్వీట్ పెయిన్ ఉంటే చేయండి, లేదా అధోముఖ శ్వానాసనాలోనే హోల్డ్ చేయండి, ఏం పర్లేదు. సో ఇవాళ మనము ఇంకా హ్యాండ్ స్ట్రెంగ్త్ కోసమే చేద్దామండి. మనం అధోముఖ శ్వానాసన, ఫలకాసన, అధోముఖ శ్వానాసన, ఫలకాసన మూమెంట్ని మనం ఒక 10 times చేస్తాము. చూడండి ఎలా చేయాలో. ముందుగా మనం ఇలా ఫలకాసనాలోకి వచ్చిన తర్వాత ఎక్స్హేల్ చేస్తూ అధోముఖ మళ్ళీ ఇన్హేల్ చేస్తూ ఫలకాసన, ఎక్స్హేల్ చేస్తూ అధోముఖ శ్వానాసన. చూసారు కదండి, ఈ 2 ఆసనాలు మీకు హ్యాండ్ స్ట్రెంగ్త్ చాలా పెరుగుతుందండి. అబ్బాయిలకి యూజువల్గా హ్యాండ్ స్ట్రెంగ్త్ చాలా బాగుంటుంది, అమ్మాయిలకి కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ 2 ఆసనాస్ కంబైన్ చేసి చేయటం వల్ల హ్యాండ్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. నాతో పాటు మీరు చేయండి. సో చూసారు కదండి, 2 ఆసనాస్ కంబైన్ చేస్తే ఇంకెంత స్ట్రెంగ్త్ పెరుగుతుందో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. మన హ్యాండ్స్, మన కోర్ స్ట్రెంగ్త్ ఉంటే మన బాడీ ఆటోమేటికల్గా కంట్రోల్లో ఉంటుందండి. మీరు అబ్జర్వ్ చేయండి, హ్యాండ్ స్ట్రెంగ్త్ ఉంటే ఏదైనా చేయగలుగుతాం అన్న నమ్మకం మనకి కలుగుతుంది. ఎండాకాలం వచ్చేసింది కదండి, ఎక్కువ డీహైడ్రేషన్ అవ్వకుండా వాటర్ ఎక్కువ తాగుతూ ఉండండి. ఆసన చేసేటప్పుడు తాగకండి, ఆసనాస్ అయిపోయిన తర్వాత నార్మల్ టైంలో ఎక్కువ వాటర్ తీసుకోవడానికి ట్రై చేయండి. మన బాడీ వాటర్ తాగడం వల్ల డీహైడ్రేషన్ అవ్వదు, మన బాడీ కూడా ప్రిపేర్ అవుతుంది. నెక్స్ట్ ఆసనాలోకి వెళ్ళిపోద్దాం. మనము నెక్స్ట్గా చేయబోయే ఆసన పేరు అర్ధ బేకాసన అండి. ఈ ఆసన చాలా మంచిది. మనము లెగ్ని ఫోల్డ్ చేసి మన ఫూట్ని మన వైపుకి తీసుకొస్తాం కాబట్టి ఆసన చేసేటప్పుడు ఎక్కడ స్ట్రెచ్ అవుతుందో చూడండి.
చాలా బెనిఫిషియల్ అండి. ఆడవాళ్ళకి మెనోపాజ్ స్టేజ్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, క్రాంప్స్ ఉన్న లాంగ్ రన్లో మీరు వాక్ చేసినా రన్ చేసినా నొప్పులున్నా అది రిలీఫ్ అవుతుంది. కాబట్టి ఈ ఆసన ఎలా చేయాలో చూడండి. ముందుగా మనం ఇలా లయింగ్ డౌన్ పొజిషన్లో ఉంటాం. ఉన్న తర్వాత మనము ఈ కుడి కాలని ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఈ కుడి చేతిని కుడి కాళ్ళ పైన ఇలా పెడుతూ కాళ్ళని కింద వైపున ఇలా ప్రెస్ చేస్తారనమాట. చూడండి, ఈ ఎడమ చేతిని ఇలా కిందికి పెట్టి ఇన్హేల్ చేస్తూ నేను టార్సోని పైకని యాంకిల్ని కిందికి పుష్ చేస్తున్నా. స్లోగా లెగ్ని రిలాక్స్ చేయండి. ఇప్పుడు ఎడమ కాళ్ళతో స్లోగా కాళ్ళని రిలాక్స్ చేయండి. చూసారు కదండి, మీకు యాంకిల్ ఇంజరీ ఉన్నా, మీకు నీ పెయిన్స్ ఉన్నా అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఈ ఆసనం వల్ల అక్కడ ఎక్కువ స్ట్రెచ్ అవుతుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చేయాలండి. నాతో పాటు మీరు కూడా కలిసి చేయండి. స్లోగా మకరాసనాలో రెస్ట్ చేయండి. స్లోగా కుడి వైపున తిరుగుతూ ఆ పొజిషన్లో ఉండండి. నెక్స్ట్గా మనం చేయబోయే ఆసన పేరు అనంతాసన అండి. దానికి మనం ఇలా లయింగ్ డౌన్ పొజిషన్లో ఉంటాము. ఉన్న తర్వాత ఇన్హేల్ చేస్తూ కుడి కాళ్ళని లేపి ఈ కుడి బొటన వేలని ఇలా గన్ షేప్లో పట్టుకోండి. మీ బొటన వేలని, చూపుడు వేలని, ఉంగరపు వేలని ఇలా పట్టుకొని ఇలా ఇన్హేల్ చేస్తూ కాళ్ళని లేపండి. లేపిన తర్వాత కాళ్ళని ఎంత అయితే అంత మీ వైపున పుష్ చేయండి. చాలా కేర్ఫుల్గా చేయండి ఈ ఆసన. మళ్ళీ స్లోగా సెంటర్కి వచ్చేసి కాళ్ళని స్లోగా రిలాక్స్ చేయండి. చూసారు కదండి, ఈ ఆసన వల్ల మీకు ఆర్మ్ స్ట్రింగ్స్లో మంచి స్ట్రెచ్ ఉంటుంది. కాళ్ళని కూడా చాలా స్ట్రెంథెన్ చేస్తుందండి, షోల్డర్స్ని కూడా స్ట్రెంథెన్ చేస్తుంది. కాబట్టి మనం ఈ ఆసనాన్ని ఎడమ వైపున కూడా చేద్దాము. నాతో పాటు మీరు కూడా కలిసి చేయండి. ఇప్పుడు ఎడమ కాళ్ళని ఇలా లేపుతూ ఎడమ బొట్టన వేలని పట్టుకోండి. ఇన్హేల్ చేస్తూ కాళ్ళని స్ట్రెచ్ చేయండి. మీ మోకాలని ఇలా బెండ్ ఉంటే ఇలా స్ట్రెయిటన్ చేయడానికి ట్రై చేయండి. స్ట్రెయిట్ అయిపోయిన తర్వాత మీ తల వైపున కాళ్ళని ముందుకి తీయండి. హోల్డ్ చేసిన తర్వాత స్లోగా రిలాక్స్ అవుతారు. చూసారు కదండి, అనంతాసన చాలా మంచి ఆసనం. ఈ ఆసన వల్ల హిప్ ఓపెనింగ్ కూడా అవుతుందండి. ఆడవాళ్ళు చాలా వరకు ఎమోషన్స్ అక్కడ క్యారీ చేస్తారు కాబట్టి హిప్ ఓపెనింగ్ ఆసనాస్ ఎక్కువ చేయటం వల్ల కూడా ఆడవాళ్ళకి, మగవాళ్ళకి అందరికీ చాలా మంచిదండి. సో మన శరీరంలో ఒక్కొక్క భాగం దగ్గర ఒక్కొక్క ఎమోషనల్ ఫీలింగ్స్తో మనము హోల్డ్ చేస్తామంట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ఫినాన్షియల్ డబ్బు విషయంలో మనకి ప్రాబ్లమ్స్ ఉంటే బ్యాక్ పెయిన్ ఎక్కువ అవుతుందంట, బ్యాక్ స్టిఫ్ అయిపోతుందంట. మన ఆడవాళ్ళు హిప్ రీజియన్లో ఎక్కువ ఎమోషన్స్ క్యారీ చేస్తాం కాబట్టి మనం ఈ ఆసనాన్ని 1-2 సార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. చూసారు కదండి, మనం ఇవాళ ఆసనాస్ చేసాము. కొన్ని హ్యాండ్ స్ట్రెంథెనింగ్, కొన్ని హిప్ ఓపెనింగ్ అలాంటి ఆసనాలు చేసాం కదా. అలానే జిమ్లో కూడా ఉంటుందండి లెగ్ డే, హ్యాండ్ డే అని, అలా 1-2 పార్ట్సే పెడతారు. కానీ మనం యోగాలో ప్రతి ఒక్క దాని మీద వర్క్ చేస్తామండి. ఉంటాము, కోర్ మీద వర్క్ చేస్తాము, హ్యాండ్ మీద వర్క్ చేస్తాము, స్ట్రెచ్ చేస్తాము, ఫ్లెక్సిబుల్ అవుతాం. కాబట్టి మనము ఈ యోగా వేరు అంటే ఎక్సర్సైజెస్ వేరండి. అది అర్థం చేసుకున్నప్పుడు మనకి అర్థమవుతుంది ఏంటి డిఫరెన్స్ అని. సన్ సాలిటేషన్స్ కూడా, సూర్య నమస్కారాలు కూడా చాలా మంచి ప్రాక్టీస్ అండి. అన్ని స్ట్రెచెస్ ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేయండి. కాబట్టి మనము యోగాని ఇంకా డైలీ లైఫ్లో ఇంకా హ్యాబిట్ లాగా చేసుకుందాం. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న చిట్కా అండి, ఏం లేదండి, మనము అన్నం తింటాం కదా, అన్నం ఎంత ఎనర్జీ ఇస్తుందో మనము వండే పాత్ర కూడా అంతే ఇంపార్టెంట్ అండి. మనం వండే పాత్రలు మనకి మధ్య సింగిల్ కోటెడ్, డబుల్ కోటెడ్, ట్రిపుల్ కోటెడ్, నాన్ స్టిక్కీ ప్యాన్స్ అని అల్యూమినియం ఎక్కువ ఉండేసి, ఎక్కువ అలాంటి అల్యూమినియం ఫాయిల్స్ అని, చపాతీ వేడిగా మనం అల్యూమినియంలో ప్యాక్ చేయడం, ప్లాస్టిక్లో ప్యాక్ చేయడం, ఇలాంటివి చిన్న మిస్టేక్స్ అండి. మనం అది చిన్నవి అనుకుంటాం కానీ మనకి క్యాన్సర్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనము ఆ పాత్రలు ఏవైతే ఉన్నాయో స్టీల్ కానివ్వండి, లేదా ఐరన్, లేకపోతే మట్టి పాత్రలు కూడా చాలా మంచివండి. కానీ కొంచెం హై మెయింటెనెన్స్ అన్నమాట, కొంచెం జాగ్రత్తగా వాడాల్సి వస్తుంది. కాబట్టి స్టీల్ కానివ్వండి, ఐరన్ కానివ్వండి, ఎక్కువ మీ పాత్రల్లో వాడటానికి ట్రై చేయండి. ఈ చిట్కాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం. నమస్తే.